ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాం. ప్రజలకు సేవ చేయడమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు కల్తీ జరిగిందంటూ విషం చిమ్మడం తగదు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. లడ్డూ కల్తీ విషయంలో సూపర్ 6 ప్రశ్నలు సంధించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. పాపం పోవాలంటే అఖండ దీపం వెలగాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు మత సామరస్యంతో మెలిగి ఒకరినొకరు గౌరవించుకోవాలి. శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థం సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి పాదయాత్ర. యాంకర్ సుమ ప్రచారం వల్లే మోసపోయాం. 130 మంది బాధితులు, సుమారు 16 కోట్ల మేర నష్టపోయామని ఆవేదన. బ్యాంక్ రిజిస్ట్రేషన్ అధికారులకు కూడా సంబంధం ఉందని ఆరోపణ. రాకీ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ఫేజ్ 2 బాధితుల ఆందోళన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రభుత్వానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేసే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట దాడి బజావో పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ దగ్గర గల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డాలీ బజావో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, అనుబంధ విభాగాలైన ఎన్ఎస్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని గట్టిగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతూ కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 వెంటనే అమలు పరచాలని కంచాల మీద గరిటెలతో కొడుతూ నిద్రపోతున్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమం చేశారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏదైతే సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ కూటమి వారు అనౌన్స్ చేశారో ఆ పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు జరపలేదు. కాబట్టి వాళ్ళు అందరినీ కూడా నిద్ర లేపాలని చెప్పి తాళీ బచావో అని చెప్పి కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈవేళ నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాళీ బచావో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది పెద్దలందరూ కూడా వచ్చారు. మన డాక్టర్ వడయారు గారు, అలా హరిబాబు గారు, రామకృష్ణ గారు, అలాగే మన అరిగల అరుణ్ కుమార్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు, షరీఫ్ గారు, మన జైన్ గారు, మన వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి వారు ఇంటింటికి వెళ్ళి డప్పులు కొట్టి సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి 6 పథకాలు చెప్పడం జరిగింది. మొదటిది ఏంటంటే స్త్రీ శక్తి పథకం. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే
అంతమందికి కూడా 1500 రూపాయలు చొప్పున నెలకి వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, మీరు ఈ రాష్ట్రంలో ఏ స్త్రీకైనా 1500 రూపాయలు వేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇక రెండోది ఏంటంటే తల్లికి 100. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా సంవత్సరానికి 15,000 వేస్తా ఉన్నారు. నలుగురు ఉంటే నలుగురికి కూడా వేస్తా ఉన్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఏ పిల్లోడికైనా సరే తల్లికి 100 కింద ఎవరికైనా ఒక్కరికన్నా వేశారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు. ఎవరికి ఇచ్చావయ్యా సిలిండర్లు? దీపావళికి ఇస్తాను మళ్ళీ చెప్తావు, దీపావళి వస్తే సంక్రాంతికి ఇస్తానని చెప్తావు. ఏంటి డ్రామాలు ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉచిత బస్సు అన్నాడు. ఏది ఉచిత బస్సు? ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. బస్సు ఎక్కి మొత్తం యాత్రలన్నీ తిరిగేస్తారు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి చూస్తుంటే ఆ ఉచిత బస్సు ఏంటి అనేది నువ్వు ఇవ్వట్లేదు. ఈవేళ వరదలు వచ్చి ఉలుగుపోయి మొత్తం అంతా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రైతులందరికీ కూడా 20,000 ఎత్తన్నాను. ఎవరికేసావు నువ్వు? 20,000 కాదు కదా, కనీసం 5,000 కూడా ఏ రైతుకి వేయలేదు. ఇక ఆరో పథకం ఏంటంటే మన అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎత్తానన్నా. ఎవరికేసావు నిరుద్యోగ భృతి? ఈవేళ నిరుద్యోగ భృతి వేయలేదు సరిగదా. 2,76,000 మంది ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ ఉద్యోగాలు తీసేసి వాళ్ళు కూడా నిరుద్యోగాలు చేసావు. ఎలక్షన్ ముందు 5,000 ఇస్తాను ఇచ్చేసి జగన్ గారిది కాదు, నేను 10,000 ఇస్తాను. 10,000 లేదు, 5,000 లేదు, మొత్తం వాళ్ళందరికీ కూడా గుడ్డు సొమ్ములో పెట్టి ఈవేళ 2,75,000 మందిని అన్ఎంప్లాయ్మెంట్ గా మార్చావు. సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తూ ప్రజలకు సేవ చేయడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం 38, 40, 41 డివిజన్లకు సంబంధించి మూలగొయ్యి సెంటర్లోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివరి లబ్ధిదారుని వరకు చేరుకునే విధంగా చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు. అందుకు నిదర్శనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఈ 100 రోజుల పాలన దానికి ఉదాహరణ అని అన్నారు. ఒకవైపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మరోవైపు అన్నా క్యాంటీన్లు. గత ప్రభుత్వం రైతు వద్ద కొన్న ధాన్యానికి బకాయిలను చెల్లించకపోతే నేడు ఆ బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ పౌరులు కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడవద్దు అని గత ప్రభుత్వం చేసిన బకాయిలన్నింటినీ కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ప్రజా వేదికలను నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు, మీ అభిమానం ఇదే విధంగా కొనసాగించాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సరే 33,000 మెజారిటీ మరి మహిళలకు అందరూ ఏకమైపోయి ఆవిడ చేసేశారు ఒక మహిళగా. ఇప్పుడు నేను నుంచుంటా ఉన్నా, వీళ్ళు సహకరిస్తారా లేకపోతే మహిళ పక్షపాతిగా వెళ్ళిపోతారని ఒకంతు భయం ఉండేది. కానీ దాన్ని డబల్ చేసేసి 70,000 పైన మెజారిటీ ఇవ్వడం అన్నది మా పైన చాలా బాధ్యతగానే తీసుకుంటా ఉన్నాం. ఎప్పుడూ అదే బాధ్యతతో, ఎందుకంటే ఇవన్నీ కూడా కంచుకోటలు. 40వ వార్డు కానీ 38 కానీ 41 కానీ ఈ 3 కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నడుస్తూ ఉన్నాయి. దాన్ని రెట్టింపు బలపడే విధంగా పార్టీని, ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, ఎందుకు సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు. స్వతహాగా 100 రోజులైంది. 100 రోజులని అప్పుడే మీ అందరినీ పిలిచేయడం, ఏం చెప్తా ఉన్నారన్నది మీరు విన్నారు. అన్ని అంశాలు చెప్పారు మా వాళ్ళందరూ. కానీ 100 రోజుల్లోనే ఎందుకు, ఏమంత గొప్ప అని మీరు ఆలోచించవచ్చు. చాలా గొప్ప ఉంది. 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే సమయానికి 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల కోట్ల అప్పు. 10 లక్షల కోట్ల అప్పు మీద వడ్డీ ఈ ప్రభుత్వం కట్టాలి.
10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వమే కట్టాలి. సరే 10 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని కూడా మీరు ఆలోచిస్తే సంక్షేమ కార్యక్రమాల కింద కూడా చూసుకుంటే ఆ డబ్బు అంతా కూడా మీకు ఇచ్చింది లేదు. గట్టిగా ఉంటే 1,00,000-1,50,000 ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు. మరి మిగతా డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదైనా రాజధాని నిర్మించారా అంటే రాజధాని లేదు, పోలవరం అంటే పోలవరం లేదు, ప్యాలెస్లు కట్టుకున్నాడమ్మా. నిజమే, చూసావా మా మహిళా మనులు ఎలా ఉన్నారో, ప్యాలెస్లు కట్టుకున్నారని చెప్తా ఉన్నారు. వందలాది సంవత్సరాల చరిత్ర గల తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషం చిమ్మడం తగదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం రాజమండ్రి మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మనిషిగా ఆలోచించాలని అన్నారు. జంతువు కొవ్వు కలిసింది అని ఆరోపణలు చేస్తున్న వారికి తను వేసే సూపర్ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మొదట ఆరోపణ చేశారని వివరించారు. సెప్టెంబర్ 19వ తేదీన చంద్రబాబు నాయుడు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అన్నారని పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ గురించి కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. లడ్డూ నాణ్యత పరీక్షల విషయం టీటీడీ వెబ్సైట్లో పెట్టకుండా పరీక్షలకు సంబంధించి రిపోర్ట్లు టీడీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు. లడ్డూ నాణ్యతకు సంబంధించి వివరాలు టీటీడీ బయట పెట్టారని అన్నారు. నాణ్యత విషయంలో రిపోర్ట్లు బయటపెట్టడానికి 2 నెలల సమయం ఎందుకు పట్టిందన్నారు. నేను ఒక హిందువుగా అడుగుతున్నాను, నాణ్యతపై 2వ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజకీయాల గురించి చంద్రబాబు 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించింది చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో 279 రూపాయలకే కిలో నెయ్యి కొనేవారని తెలిపారు. లడ్డూ విషయంలో షిట్ నివేదికను మేము నమ్మమని అన్నారు. వారు చంద్రబాబు ఎలా చెబితే అలా నివేదిక తయారు చేస్తారని ఆరోపించారు. గడిచిన 4 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని అన్నారు. టీటీడీ పాలక మండలిలో అన్య మతస్థులు లేరని అన్నారు. ఇప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి, మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ 1 క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే రకంగా సూపర్ 2 ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా. అది నా రెండో ప్రశ్న. ఇదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? when you got the reports in the month of July, why did you not showcased or exhibited immediately? Why you have taken 2 months of time అని క్వశ్చన్ అడిగారు. అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇట్ టేక్స్ టైమ్. టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు. మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూపర్ 2 సెకండ్ క్వశ్చన్. సరే, సూపర్ 3 మూడో క్వశ్చన్. ఇప్పుడు జూలై 12 కదండి, 12 లేకపోతే 16 మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డీడీబీ నుంచి. వచ్చిన రిపోర్ట్స్ సెప్టెంబర్ 19 దాకా ఎందుకు బయట పెట్టలేదు?
నేను అడిగే క్వశ్చన్, 2 నెలలు కాల వ్యవధి తీసుకున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలంలో అర్ధరాత్రి చిరుత సంచారం కలకలం రేపిందన్న వార్తల నేపథ్యంలో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలంలో అర్ధరాత్రి చిరుత సంచారం కలకలం రేపిందన్న వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నామని అన్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దుర్గేష్ సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. నెల్లూరు పర్యటనకు బయలుదేరుతూ మార్గం మధ్యలో అటవీ శాఖ అధికారులను కలవడం జరిగిందని తెలిపారు. మీకు స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇవాళ ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేయగలిగామో వాటితో పాటు రాబోయే రోజుల్లో మీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ చాలా మందికి ఇబ్బంది ఉంది. టిక్కో ఇళ్లకి ఆ రోజున మీరందరూ కూడా లబ్ధిదారులుగా చాలా మంది ఎంపికయ్యారు. అవి 5 సంవత్సరాల కాలంలో ఆ టిక్కో ఇళ్లు తయారైపోయినా కూడా వాటిని లబ్ధిదారులకు అందించకుండా అవి పాడైపోయే విధంగా చేశారు. వాళ్ళు చేసిన పని ఒక్కటే, ఆ ప్రభుత్వం తాలూకు రంగు నీల రంగు, తెల్ల రంగు మాత్రమే వాటికి వేశారు తప్పితే లబ్ధిదారులు ఎవరికి కూడా వాటిని అందించినటువంటి సందర్భాన్ని వాళ్ళు చేపట్టలేదు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతిథులు నెక్కెళ్ల బాబురావు, క్రోవిడి సురేష్, ఈపు మురళి మాట్లాడుతూ ఆయన నిరాడంబర జీవితం సకల జనులకు ఆదర్శమని, ఆయన హైందవ సంస్కృతికి ఎంతో పాటుపడ్డారని, కుల మతాలకు అతీతంగా అందరూ అంత్యోదయకు చేరువ కావాలని ఆకాంక్షించారు. దాన్ని ఈనాటి మోడీ ప్రభుత్వం అందిపుచ్చుకొని 20 కోట్ల మందిని మధ్యతరగతికి తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హేరా చంద్ జైన్, కారుమూరు సురేష్, ఆర్ సంజయ్, లలిత్ కుమార్ జైన్, రౌత్ వాసు, ఆర్ మోహన్, పసిపిరెడ్డి గోవింద్, కేవీపీ లక్ష్మి, నిల్లా ప్రసాద్, తులసి, కమలేష్ జైన్, సందీప్ మరాఠా, రాజేశ్వరి బేగం, కె నాగేశ్వరరావు, ద్వారకా ప్రసాద్, పెద్ద ఎత్తున కార్యకర్తలు, పిల్లాడి రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజానీకానికి, యువతకి ఆదర్శం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్రజానాయకుడు అయినా సరే సామాన్య వ్యక్తిగా జీవితం గడించి ఈవేళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఇంత ఉజ్వల భవిష్యత్తు ఉందంటే ఆయనే ఒక కారకుడు. ఆయన ఆ రోజుల్లోనే హిందూ అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి, అలాగే భారతీయ జనసంఘం తరఫున మొత్తం దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ దాన్ని బలోపేతం చేసి పార్లమెంట్లో జనసంఘం నాయకులు వెళ్ళేలా ప్రయత్నం చేసి పార్లమెంట్కి వెళ్ళి మన వాణిని పార్లమెంట్లో వినిపించినట్టు ప్రయత్నం చేసిన వ్యక్తి శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన ఆదర్శం తీసుకున్న మోడీ గారు మన అంత్యోదయ పథకాన్ని వారి పేరు మీద ప్రకటించడం జరిగింది. ఆయన అంత సేవ చేసినా సరే ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన యొక్క ప్రజా అభిమానాన్ని ఓడవలేక ఆయన్ని హత్య గమనించింది. ఇప్పటికీ కూడా హత్య మిస్టేక్గానే ఉంది. ఏదో రైల్లో ప్రయాణం చేస్తుంటే వారిని హత్య చేసి పట్టణమే పాట్నా దగ్గర ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైన చర్యని దేశం అంతా కూడా ఖండించినా సరే అప్పటి ప్రభుత్వం సరైన స్పందన లేకపోయింది. ఈవేళ మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే గౌరవాన్ని దేశవ్యాప్తంగా కూడా ఆయనకి ఇచ్చే గౌరవాన్ని చేస్తూ ఆయన కీర్తి ప్రతిష్టను దేశవ్యాప్తంగా నిలబెట్టడం జరుగుతుంది. ఈవేళ ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని దేశంలోని, రాష్ట్రంలో కూడా, ఈ నగరంలో కూడా, అన్ని చోట్ల, అన్ని డివిజన్లో కూడా, అన్ని మండలాల్లో కూడా చేయమని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఆ సందర్భంగా ఇవాళ కోటమిని సెంటర్లో ఇంతమంది ప్రముఖుల చేత ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఈవేళ ఇది వటావృక్షమై ఈవేళ భారతదేశంలో హిందువుల యొక్క మనోభావాలని ఒక గణనీయమైన స్థాయికి తీసుకెళ్ళి వీళ్ళందరూ హిందువులందరూ కూడా ఒక మంచి స్థాయిలో మనందరూ యూనిటీగా ఉంటున్నామంటే దానికి కారణం ఆయన చేసిన సేవలే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు మత సామరస్యంతో మెలిగి ఒకరినొకరు గౌరవించుకోవాలని, పాపం పోవాలంటే అఖండ జ్యోతి వెలగాలని బచ్ ఫౌండేషన్ చైర్మన్ అవినాష్ దేవి చంద్ర అన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి కల్తీ చేయడం మహా అపచారమని అన్నారు. ఈ మహా అపచారానికి ప్రాయశ్చిత్తంగా భారతదేశ యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నుంచి తిరుపతి వరకు అఖండ జ్యోతితో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి చేరుకున్న అనంతరం శ్రీవారి పాదాల వద్ద ఈ అఖండ జ్యోతి ఉంచుతామని వివరించారు. పాపం పోవాలంటే అఖండ జ్యోతి నిత్యం వెలగాలని తెలిపారు. మనుషులందరూ మనకెందుకులే అని అనుకోకుండా అఖండ జ్యోతి వెలిగించాలని సూచించారు. మహాపచారం వల్లే విజయవాడలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా వరదలు ముంచేశాయని అన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు మత సామరస్యంతో కలిసిమెలిసి జీవించి ఏక కులస్తుల వలె ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. అందరూ అఖండ దీపాన్ని సందర్శించాలని సూచించారు. ఈ అఖండ జ్యోతి పాదయాత్ర, రథయాత్ర పిఠాపురం నుంచి పెద్దాపురం మీదుగా రాజమండ్రి చేరిందని తెలిపారు. ఈ అఖండ పాదయాత్రలో అఘోరీని తదితరులు పాల్గొన్నారు. కూడా నెయ్యేసి నెయ్యితోనే దీపంతోనే హోమము 1-2 గంటలు చేశారు, శాంతి హోమం అని. ఆ శాంతి హోమం అనేది భారతదేశం మొత్తం పర్మనెంట్గా ఉండాలి, శాంతి పర్మనెంట్గా ఉండాలి, తాత్కాలికం కాదు శాంతి అనేది. కావున ఈ అఖండ దీపం వెలిగితేనే భారతదేశం మొత్తం ఎప్పుడూ శాంతిగా ఉంటుందని నా పిలుపు, సంకల్పం. కావున ఇదందరూ కూడా ఏదో మనకెందుకులే, మన ఇంట్లో ఏదో చేస్తున్నారు, ఎవరో స్వామి వచ్చారు, ఎవరో ట్రస్ట్ చైర్మన్ వచ్చారు, వచ్చి పాదయాత్ర చేస్తున్నారు, మనకెందుకులే అనుకోకుండా అందరూ కూడా దీన్ని నిర్విఘ్నం చేసి అందరూ కూడా అఖండ దీపాన్ని వెలిగించండి. అఖండ దీపాన్ని వెలిగించి లోక కళ్యాణం చేయండి. ఎప్పుడైతే లోక కళ్యాణం సరిగ్గా ఉంటుందో, ఎప్పుడైతే దేవుడికి నిత్య దీప నైవేద్యాలు అందుతాయో, ఎప్పుడైతే దేవుడు సంతోషంగా ఉంటాడో మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడికి సనాతన ధర్మాన్ని కూనీ చేసి తిరుపతి లడ్డూల్లో అక్రమం చేసి తర్వాత పాదాలు, శ్రీవారి పాదాలు కానీ లేకపోతే రాముల వారు మొండాలు కానీ తీసుకెళ్లి ఎక్కడో పెట్టి ఇవన్నీ ఘటనలకి శ్రద్ధాలు తగలెట్టడం, ఇవన్నీ కూడా సంకేతాలు. ఎప్పుడూ లేని విజయవాడలో కూడా కొట్టుకుపోవడం జరిగింది, మీ అందరూ చూశారు. బుడబరి ఘటన ఎప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించండి. ఇది నేను అందరికీ చెప్పేది ఏంటంటే పాదయాత్ర ద్వారా ఇది ఒక హెచ్చరికగా తీసుకుంటారో, ఇది ఒక అడ్వైస్ గా తీసుకుంటారో, ఇది ఒక వార్నింగ్, స్వీట్ వార్నింగ్ గా తీసుకుంటారో మీ భాషలో చెప్తున్నాను నేను. అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ఇలాగే కొనసాగితే మాత్రం ప్రళయం, మహాప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో చిన్న పెద్ద ప్యూను లేకపోతే ఆఫీస్ బాయ్, అడుక్కునేవాడు, సాధు ఎవరు ఉండరు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఎవరు ఉండరు. అందరూ తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతాం అఖండ ప్రళయంలో. ఆ ప్రళయం అంతా ముంచుకొస్తుంది. ప్రళయానికి మనుషులందరూ ఒకటే, ఏ కులంలో బతికినా, ఏ మతంలో బతికినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా ఒకటే. మనిషి ఒక రూపంలోనే ఉంటాడు, దేవుడు ఒకటే పుట్టించారు. ఏ కులానికి ఆ కులం గౌరవించుకోవాలి, ఏ రిలీజన్ కి ఆ రిలీజన్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఏ కులంలో ఉన్నా, ఏ రిలీజన్ లో ఉన్నా మనం ఆ రిలీజన్ కి ఆ సాంప్రదాయాల్ని పాటించాలి, ఆ సనాతన ధర్మాలను పాటించాలి. కావున అందరూ కూడా ఈ అఖండ దీపాన్ని ఆశీర్వదించి అందరూ కూడా అఖండ దీపం వెలిగించాల్సిందిగా కోరుతున్నాను. దర్శించి ఈ యొక్క ప్రచారం చేసుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. 3 రోజుల నుంచి చేస్తున్నాం స్వామి. పిఠాపురంలో మొదలైంది, పెద్దాపురం మీదుగా నిన్న రాత్రి రాజమండ్రి చేరుకోవడం జరిగింది. రాజానగరం మండలంలో గల రాకీ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కు యాంకర్ సుమ చేసిన ప్రచారం వల్లే తాము మోసపోయామని రాకీ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ఫేజ్ 2 బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజానగరం చక్రద్వారబంధంలో చంద్రిక అవంతి ఫేజ్ 2 ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. బాధితులు మెండా మృత్యుంజయరావు, నాదెండ్ల వీరభద్రరావు, లక్ష్మి మాట్లాడుతూ 2018లో రామయ్య, వేణులు చంద్రిక అవంతిక ఫ్లాట్ నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. ఒక్కొక్క ఫ్లాటు 16 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారని అన్నారు. తమ అపార్ట్మెంట్ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, కమిటీ హాల్, పార్క్, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించి ఫ్లాట్లు ఇస్తామని, లేదంటే నెలకు 10,000 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించారని తెలిపారు. వీటితో పాటు టీవీలో యాంకర్ సుమ యాడ్స్తో పాటు పోస్టర్ల రూపంలో కూడా ప్రచారం నిర్వహించారని తెలిపారు. గత 7 సంవత్సరాల కాలంలో ఫ్లాట్ల నిర్మాణానికి లక్షలాది రూపాయలు బ్యాంక్ లోన్లు, అప్పులు తీసుకొని ఈఎంఐ చెల్లిస్తున్నామని తెలిపారు. 7 సంవత్సరాల కాలంగా మాకు ఫ్లాట్లు ఇవ్వకపోగా కట్టిన డబ్బు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యాంకర్ సుమ టీవీలో చేసిన ప్రచారం వల్లే తామంతా మోసపోయామని, అయితే ప్రస్తుతం యాంకర్ సుమకు ఈ వ్యవహారంలో సంబంధం లేదని అంటున్నారని తెలిపారు. యాడ్స్లో ప్రచారం చేసి తమను నమ్మించి యాంకర్ సుమకు కూడా లీగల్ నోటీస్ పంపించామని తెలిపారు. ఫ్లాట్ కోసం తాము కట్టిన డబ్బు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారులకు, రిజిస్ట్రేషన్ అధికారులకు కూడా సంబంధం ఉందని బాధితులు ఆరోపించారు. స్థలంలో నిర్మాణాలు జరగకుండా బ్యాంక్ అధికారులు లోన్లు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ అధికారులు కూడా సక్రమమైన నిర్మాణాలు జరగకుండానే రిజిస్ట్రేషన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలు ఆదుకోవాలని కోరారు. ఈ సంఘటనపై రాజానగరం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాఖీ అవెన్యూ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన నిర్వహించారు. తీసుకోవాలి, ప్రభుత్వం చర్యలు వెంటనే తీసుకోవాలి, రక్షించాలి, ప్రభుత్వం రక్షించాలి. రామయ్య వేణు, 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 రామయ్య. అలాగే మా బావగారి పేరు వై సత్యనారాయణ. ఇద్దరం కలిసి 2 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. ఫేజ్ 2లో భద్ర 101, 102 ఫ్లాట్లని. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించి ఉన్నాయన్నట్టుగానే మమ్మల్ని మభ్యపెట్టి అమ్మకం జరిగింది. అమ్మారు. అమ్మిన తర్వాత 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇస్తా అన్నారు. నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా బ్యాంక్ లోన్లు కూడా చేసుకున్నారు. మాకు కొద్దో గొప్ప ఉండి కొద్దిగా ఇవ్వడం జరిగింది, 17 లక్షల వరకు. మిగిలిన లోన్కి వెళ్దామన్న పరిస్థితుల్లో మేము ఉన్నాం. తర్వాత అసలు ఫస్ట్ ఫ్లోరే అవ్వలేదు. కొన్నాటికి అసలు ఫౌండేషన్ అవ్వనాటికి కూడా బ్యాంకు లోన్లు కూడా ఇవాళ కూడా ఈ 133 మంది బాధితుల్లో 133 మంది బాధితుల్లో కూడా చాలా మంది ఈఎంఐలు కూడా ఫుల్ పేమెంట్ కూడా అసలు కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫ్లోర్ అని కూడా అవ్వకుండా ఏ బ్యాంక్ ఏ రకంగా లోన్ ఇచ్చింది. అక్కడి నుంచి లోన్లు కూడా తెప్పించుకునే కెపాసిటీ వాళ్ళు చేసుకుని ఇలాగ జనాలను ఇరికించి ఇప్పటికీ కూడా ఈఎంఐలు కట్టే పరిస్థితి లేక చాలా బాధలు కడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగే స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇలాగ ఆంధ్ర బ్యాంక్, ఇలా చాలా బ్యాంకుల దగ్గర, ఎస్బీఐ దగ్గర నుంచి మొత్తం అన్ని బ్యాంకులు తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు పే స్లిప్ మీద తెచ్చేసుకుంటున్నారు. పే స్లిప్ అడ్డు పెట్టుకుని ఏదో సెక్యూరిటీ ఉంటారు కదా, పే స్లిప్ మీద ఇచ్చేసారు వాళ్ళు కూడా. ఇక్కడ ఫేజుల వారీగా ఇవ్వాలి. బ్యాంక్ ఏ రకంగా ఇచ్చింది అని అడుగుతున్నాను. ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కారణం 25 లక్షలు ఉందనుకోండి, 25 లక్షలు ఒకసారి రిలీజ్ చేయకూడదు కదా, స్టెప్ బై స్టెప్ ఎన్వస్. అక్కడ ఫౌండేషన్ శంకుస్థాపన రాయి కూడా లేదు. అక్కడ ఏంటంటే అది మీరు వేదేది కోషి, మరి అది ఆ గొయ్యిలాగా ఉంది. దాని మీద లోన్ అడిపోయింది, ఈఎంఐ కూడా కడుతున్నారు. మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి, ఎంత మోసం చేసాడండి ఈ నిజాయితీ పరుడా. బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కమ్మక్కైనట్టే కదా. బ్యాంక్ వాళ్ళు మరి మన నిజంగా డైరెక్ట్ గా లోన్ కావాలని అడిగితే 100 ప్రశ్నలు అడుగుతారు, 100 ప్రశ్నలు చేస్తాడు, 100 సర్టిఫికెట్ల మీద సంతకాలు పెట్టమంటారు, ఇన్ని చూస్తారు కదా. మరి ఈ రకంగా ఏ రకంగా మభ్య పెట్టాడు? బ్యాంక్ వాళ్ళు మభ్య పెట్టాడా? బ్యాంక్ వాళ్ళలో హస్తం కూడా ఉందా? మేము ఫ్లాట్ 30 లక్షలు కట్టాము, 3 బెడ్రూమ్. 3 సంవత్సరాలు కట్టిస్తానన్నారు, లేకపోతే రెంట్ పర్పస్ మీద 10,000 ఇస్తానన్నారు. 3 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు అయింది, మాకు ఏమీ ఇటుకు కూడా కదపలేదు. ఇప్పుడు వచ్చి ఆయన కట్టిస్తాము అని నైట్ వచ్చి ఒక సుమ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చూసుకున్నాము. సుమ అడ్వర్టైజ్మెంట్, సుమ కేసు వేసిన వల్ల ఆవిడ బయటకు వచ్చి రిలీజ్ చేసి సుమకి ఏ సంబంధం లేదు, అంతా నాకే సంబంధం, మేము కట్టిస్తాము, మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం అని ఒక రిలీజ్ చేశారు ఒక వీడియో. ఆనందం కాదండి, మాకు బాధ చూడమనండి. ముందు మేము వడ్డీలు తీసుకొచ్చి కట్టి, వడ్డీలు కట్టలేక ఉన్నది కూడా అమ్మేసుకుని, ఆయనకి క్యాన్సర్ కాదండి, మేము ఎన్నో జబ్బులతో బాధలు పడుతున్నాము. ఆయన పుణ్యం అంట ఇవన్నీ నమ్మి మేము చాలా నిద్ర లేకుండా 7 సంవత్సరాల నుంచి మేము ఎంత బాధపడుతున్నాము. మాకు డబ్బు వడ్డీలతో సహా మాకు డబ్బు ఇచ్చేయమనండి, కడతారంటే మాకు నమ్మకం లేదు. మెండా మృత్యుంజరావు అండి, అది ధవళేశ్వరం. నేను చంద్రికావంతిక ఫేజ్ 2లో 4 తీసుకున్నాను. 4 ఏళ్ళకి నేను ₹1,00,00,000 కట్టాను. కట్టిన తర్వాత దీని డెవలప్మెంట్ చూద్దామని వస్తే అసలు ఒక ఇటుకు కూడా వేయలేదండి. అది చివరిని ఉంటుంది అక్కడ.
ఒక ఇటుకు కూడా వేయలేదు. జవాబు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆఫీస్కి వెళ్తే ఎవరూ కనిపించరు. తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ క్లోజ్ అయిపోయి ఉంది. క్లోజ్ చేసేస్తే దాని అర్థం అబ్స్కాండింగ్ కదా, అర్థం బోర్డు తిప్పేయడం కదా. ఇప్పుడు రాకీ అవెన్యూస్ అన్నది ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతే మరి మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు న్యాయం చేయవలసిన బాధ్యత లేదా వాళ్ళకి? ఇది కంపెనీయే కదా. ఆ కూతురు ఉన్నారు, అల్లుడు ఉన్నారు, వాళ్ళు కూడా మా ఫోన్లు ఎత్తరు. మాకు ఏ విధమైన జవాబు చెప్పరు. అసలు మేము గాలిలో ఉన్నాం అంతే. ఇంత డబ్బు కట్టి దీంట్లో 130 మంది దాకా ఉన్నారు. 130 మందికి ఎక్కువే ఉన్నారు. అట్లీస్ట్ మినిమం 10 లక్షలు చూసుకున్నాం ఒక్కొక్కరికి యావరేజ్ ని. 13 కోట్ల నుంచి 16 కోట్ల దాకా ఆయన పట్టుకుని వెళ్ళిపోయి వీకే ఫార్మ్స్ అని చెప్పి హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ లేని ఓపు అక్కడ ఎలా చేసుకుంటున్నాడు ఆయన? ఈ విధంగా జరుగుతుంది అంటే పక్కా మోసం. ఇది మోసం కాదని ఎలా అంటాడు? ఇప్పుడు నాకు 5 ఎకరాలు ఉంది, అది 50 కోట్ల ప్రాపర్టీ అంటాడు. 5 ఎకరాలు ఉంటే ఎకరం 10 కోట్లు ఉందా ఇక్కడ? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇక్కడ 10 కోట్లు ఉంటది ఎకరం. మరి ఎంత అబద్ధం ఇది? ఇదంతా అబద్ధం ఉంది కదా. తర్వాత అసలు ఎందుకు ఇది ఇచ్చాడు అంటే సుమా గారికి కూడా మేము లీగల్ నోటీస్ పంపడం జరిగితే సుమా గారు వాళ్ళకి తిరిగి లీగల్ నోటీస్ పంపించారు. దాన్ని ఫేస్ చేయడం కోసం ఇతను ఏం చేశాడంటే సుమాకి ఎటువంటి సంబంధం లేదని ఒక వీడియో రిలీజ్ చేశాడు అంతే తప్ప మాకు న్యాయం చేద్దామని కానీ మా కళ్ళల్లో నవ్వు చూద్దామని కానీ కాదు. ఈ విధంగా అతను పచ్చి మోసం చేస్తున్నాడు. రాత్రుల్లో వస్తున్నాడు, ఇక్కడ ఎవరెవరకు కనిపిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మాకైతే ఎవరికి కనిపించట్లేదు. మేము ఇంత బాధపడుతున్నా, మేము ఇంత చెప్తున్నా. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాం. ప్రజలకు సేవ చేయడమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు కల్తీ జరిగిందంటూ విషం చిమ్మడం తగదు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. లడ్డూ కల్తీ విషయంలో సూపర్ 6 ప్రశ్నలు సంధించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. పాపం పోవాలంటే అఖండ దీపం వెలగాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు మత సామరస్యంతో మెలిగి ఒకరినొకరు గౌరవించుకోవాలి. శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థం సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి పాదయాత్ర. యాంకర్ సుమ ప్రచారం వల్లే మోసపోయాం. 130 మంది బాధితులు, సుమారు 16 కోట్ల మేర నష్టపోయామని ఆవేదన. బ్యాంక్ రిజిస్ట్రేషన్ అధికారులకు కూడా సంబంధం ఉందని ఆరోపణ. రాకీ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, చంద్రిక అవంతిక ఫేజ్ 2 బాధితుల ఆందోళన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.